ఎండు ఖర్జూరం అనేది నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తినేస్తూ ఉంటారు. దాంట్లో వాటర్ కూడా తీయగా ఉంటాయి కాబట్టి తాగుతూ ఉంటారు. చాలా బాగుంటది, చలవ చేస్తుంది కూడా. అయితే ఈ ఎండు ఖర్జూరాన్ని పౌడర్ కూడా రెడీ చేసుకోవచ్చు. ఇది తయారు చేసుకున్నామంటే పాలల్లో చిన్నపిల్లలకి వేసివ్వచ్చు. జ్యూసుల్లో పెద్దవాళ్ళు కూడా జ్యూసుల్లో వేసుకున్నారంటే పంచదార అనేది లేకుండా ఇది బాగా యూజ్ అవుతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ గా అయితే ఎండు ఖర్జూరాన్ని అయితే ఎండు ఖర్జూరం తీసుకొని అటు చివర ఇటు చివర రెండు పక్కల కూడా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్న తర్వాత దానికి తొడమ అనేది ఉంటది ఎండు ఖర్జూరానికి, అది తీసేసుకోవాలి. అప్పుడే మిక్సీ వేసేటప్పుడు కూడా బాగుంటది. ఇప్పుడు మనకి ఇలాగ కట్ చేసిన తర్వాత మధ్యలోకి మళ్ళీ కట్ చేసుకుంటే ఆ ఇత్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగే మొత్తం కూడా కట్ చేసేసుకొని ఇత్తులు అనేది తీసేసుకోవాలి. కొంచెం హార్డ్ గానే ఉంటది కానీ తీస్తుంటే చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. ఇలా మొత్తం కూడా తీసేసుకున్న తర్వాత వీటిని మళ్ళీ రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా పెద్దగా ఉంటే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చాకుతో అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదంటే చేత్తో అయినా అలా తుంపేసుకుంటే కొన్ని అలానే వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మొత్తం కూడా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టాలి. ఎండలో బాగా ఎండ వస్తుంటే ఒక రోజు మొత్తం కూడా ఎండలోనే ఉంచాలి. లైట్ గా ఎండ వస్తుంది అనుకుంటే 2 రోజులు అయితే పెట్టుకోవాలి. ఏంటంటే 2 చేతులతో పట్టుకొని ఇలా ఇరిచామంటే టక్కన ఇరిగిపోవాలి. అలా ఇరిగిందంటే మనకి మిక్సీ పట్టడానికి సింపుల్ గా ఉంటది. ఇప్పుడు వీటిని చిన్న జార్లోకి అయితే తీసుకోవాలి. ఒక గుప్పెడైతే తీసుకొని దీన్ని మిక్సీ పట్టేటప్పుడు మాత్రం కొంచెం సేపు ఆగుతూ కొంచెం సేపు మిక్సీ వేసుకుంటూ ఉండాలి. ఫోర్స్ గా పట్టుకోవాలి, లేదు అంటే ముద్ద అయిపోతుంది. మళ్ళీ అలా వేడికి ముద్ద అయిపోయిందంటే మాత్రం పొడిగా రాదనమాట. చూసారు కదా, మనకైతే ఇలాగా పొడిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని స్ట్రైనర్ లోకి ఇలా వేసేసుకుంటే దాంట్లో ఇంకా ఏదైనా ఉంటే అంటే మిక్సీ పడకుండా ఉన్నది ఏదైనా ఉంటే వచ్చేస్తుంది. చూసారా ఎలా వచ్చేసిందో. ఇలా వచ్చింది మాత్రం తీసేసి పక్కకి మనకి ఈ పౌడర్ మాత్రమే ఉంచేసుకోవాలి. చూసారు కదా మనకి ఎలాగా పొడిగా మంచిగా వచ్చిందో మిక్సీ వేసుకుంటే. దీంట్లో మిక్సీ వేసేటప్పుడు కానీ అలా బాగా ఎండబెట్టుకునేటప్పుడు కానీ కరెక్ట్ గా చేసుకుంటే ఇలాగ సేమ్ అలాగే తయారైపోయి ఉంటది అనమాట. ఇలాగ గాజు సీసాలోకి స్టోర్ చేసేసుకున్నారంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నెలన్నర అయితే ఇది బాగా ఫ్రెష్ గా ఉంటది అనమాట. అయిపోయాక మళ్ళీ తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా హెల్దీగా జ్యూస్ లోకి పాలల్లోకి చాలా బాగా టేస్టీగా చాలా బాగుంటది. మీరు కూడా ఒకసారి సింపుల్ గా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఎలా ఉందనేది కామెంట్ చేయండి.